అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్. నా పేరు డీటెయిల్స్ తెలుసుకొని మీరేం చేస్తారు కానీ ప్రతి క్లాస్లో మనకు డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. అలాగే మా క్లాస్లోనూ ఉన్నారు. అయ్యో ఏదో వైట్ బోర్డ్ని చూస్తున్నా అనుకోకండి, నేను చెప్పేది మీకు రీచ్ అవ్వాలని ఇలా చూస్తున్నా. అయినా వైట్ బోర్డ్ అంటే వైట్ ఉంటుందన్న విషయం తప్ప దానిపైన ఉండే బ్లాక్ ఇంక్ ఏంటనేది ఎప్పుడు చూడలే. ఫస్ట్ 3 బెంచెస్ టాపర్స్ కానీ లాస్ట్ 3 బెంచెస్ బ్యాక్ బెంచెస్ కన్నా విషయం తెలుసు, కానీ మిడిల్లో ఉన్న బెంచెస్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఒకసారి లుక్ వేసుకోండి. పాస్ అయితే చాలు అనుకునేవాడు ఒకడు, బాగా చదివి బిల్డింగ్లు బిఎండబ్ల్యూలు కొనేద్దాం అనుకునేవాడు ఇంకొకడు, వాడికి మంచిగా వచ్చిన పక్కోడిది పోవాలి అనుకునేవాడు ఇంకొకడు, అండ్ ఫైనల్గా నేను నాదేంటో డిసైడ్ చేసుకోలేకపోతున్నాను కాబట్టి ఇంట్రడక్షన్ అంతా. ఎంతరా నీకు? 7.8 రా. నీకు 7. నీకెంతరా? 8.1. నీకెంతరా? 7.1. నీకెంతరా? 9.7. 9.7 రివర్స్ వేసుకో. ఏపో. ప్రతి మనిషికి ఒక్కోసారి ఒక సిచ్యువేషన్ వస్తుంది. అది బ్యాడ్ సిచ్యువేషన్ అనాలా లేదా గుడ్ థింగ్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్ అనాలా, అది మీరే చూసాక చెప్పండి. ఏంటి సార్ మరి రిజల్ట్స్ వచ్చాయంటగా మొహం వెళ్ళిపోతుంది. ఎంతో కొంత వచ్చాయిలేరా, జరుగు. లైట్ వేసుకోలేదు ఏంట్రా? ఎన్ని పడ్డా ఏంటి ఈసారి? సర్లే నాకు ఎందుకులే. అసైన్మెంట్ చేసుకోవడానికి లైబ్రరీకి వెళ్తున్నాను, మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏంటి ఆ మబ్బుగాలతోనేనా? అవునరా, వాళ్ళతోనే. వస్తావంటే రా. వద్దులే పో. ఓటమ్మా ఏంటి సంగతులు? ఏం లేదురా, డెడ్ లైన్ ఉంది, ఈరోజు సబ్మిట్ చేయాలి, అస్సలు అవ్వట్లేదు. రే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పాస్ అయితే చాలు. అబ్బా చెప్పావులే, నీకేం తెలుసురా మా సిఎస్సి కష్టాలు. ఓ అయినా నువ్వు సివిల్ కదా, ఎప్పుడైనా కోర్స్ చూసావా చేసావా? ఒరే ఒకటి గుర్తుపెట్టుకో, సిఎస్సి సివిల్ మెక్ బీబీఎంబీ ఏదైనా ఒకటేరా, జస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టి చేయి. సర్లే చెప్పావులే. హలో జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. హలో పరుగులు హలో హలో మోక్షిత్ వస్తా అని చెప్పి రాలేదు. రావట్లేదురా. ఎందుకురా? సినిమాకి వచ్చాను, తరుణ్ భాస్కర్ ఓ వస్తున్నాడు. అవునా, సరే ఎంజాయ్. అరే మోక్షిత్ సినిమాకి పోయిండంట, కలిస్తే తరుణ్ భాస్కర్ని కలవచ్చు. అవునా? సర్లే మనమే పోదాం. అయినా నాకైతే ఈరోజు ఏ లిమిట్స్ లేకుండా మొత్తం తిరగాలని ఉందిరా. ఈ లిమిట్ మీ ఇంట్లో తెలిసే అనుకో, బయటికి తరినేస్తారు. సర్లే ప్లాన్ చెప్తా వినండి. ఫస్ట్ అయితే ఫుడ్ తినాలిరా, అది లేకపోతే బండి నడవదు. ఈ బండి నడవాలంటే ఫస్ట్ పెట్రోల్ కొట్టించు. ఇంకేమేమి కోరికలు ఉన్నాయరా? ఇంకా చాలా ఉన్నాయిరా, రాసుకున్నా. ఫస్ట్ అయితే బౌలింగ్ ఇంకా స్నూకర్స్ ఆడాలి. ఫైనల్గా మాత్రం ఒక పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి వెళ్ళి
అక్కడ కూల్ ఎయిర్, బ్లూ స్కై, అలా ప్రశాంతంగా ఒక సాటిస్ఫాక్షన్తో ఎండ్ చేయాలరా. బాగానే కోరికలు ఉన్నారా? సరే ఇప్పుడు ఫుడ్ అయినా మరి. అవును. ఓకే. వానలు చిటపటా చినుకులే చిలికినా మనసు ఇదేమి వాళ్ళకి ఎట్లన్నా ఆడడం రాదు, మనమే ఆడదాం. సరే. ఏంట్రా ప్రతిసారి ఇంతేనా? ఈసారి ఆడాల్సింది నేను. అసలు నీకు ఆడడం వచ్చారా? చూపిస్తా చూడు. ఆగాగు. దీన్ని ఇక్కడ మధ్యలో కొట్టు, వెళ్ళి దాన్ని తగలాలి, అది వెళ్ళి పడాలి. ఏం చేస్తున్నారు? ఆడడం వచ్చా నీకు అసలు? అరే ఆగ్రా ఆగ్రా, లాస్ట్ బాల్, లాస్ట్ షాట్, Last. లాస్ట్ షాట్. నాకు స్నూకర్ రాదేమో కానీ బౌలింగ్ నీకన్నా బాగా ఆడతా. అబ్బా వేరా, చూద్దాం. చూపిస్తా. ఎలా వేయాలో నేను చూపిస్తా. ఏ ఎలారా? రేయ్ ఇంకోసారి వేస్తావా? అసలు అనుకోలేదురా ఇలా బయటికి వచ్చి తిరుగుతానని. అసలు ఇంకా నమ్మలేకపోతున్నా. ఏదో డ్రీమ్లో ఉన్నట్టే ఉంది ఇంకా. ఒకవేళ నిజంగా డ్రీమ్ అయితే నీ రియాక్షన్ ఏంట్రా? పోరా. నాకెందుకో ఇది డ్రీమే అనిపిస్తుందిరా. అయ్యుండదురా, కొట్టి చూడరా కావాలంటే. ఏదో ఊరికే అన్నారా? లేరా? అరే చాలా మంచి కలర్ వచ్చిందిరా. ఏమొచ్చింది? నా లైఫ్ లో ఇంత మంచి కలర్ రాలేదంటే విను. నా రియల్ లైఫ్ కన్నా కలే చాలా బాగుందిరా. నువ్వు వచ్చావు, మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారురా. హైలైట్ ఏంటంటే నువ్వు తరుణ్ భాస్కర్ ని కలిసావు. తరుణ్ భాస్కరా? వాళ్ళ కాస్ట్ మొత్తం వచ్చారు, నువ్వే చూసావురా వెళ్ళి. ఇదేనారా నువ్వు చేసింది? చేశాను అనుకున్నాను రా, పోయిందిరా.